హాయ్ అండి, హాయ్ హలో ఎవ్రీవన్. నేనండి మీ దివ్య ప్రసాద్ని. ఈరోజు ఒక చిన్న రెసిపీతో వచ్చానండి. ఏం లేదండి, ఇవి కీర్ సేమియాలు ఉంటాయి కదండి, చిన్న సేమియాలు. అవైతే పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం గీ వేసుకున్నాను, ఒక 2 స్పూన్లు అంతే అండి. ఒక బౌల్ ఫుల్ ఆఫ్ బౌల్ ఇవ్వండి కీర్ సేమియాలు వేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవే, కాకపోతే మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుంటే ఫ్రెష్గా ఉంటాయని చేస్తున్నానండి. ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం. బాగా ఫ్రై చేసుకున్నామండి వీటిని. ఫస్ట్ సిమ్ టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లేమ్ని చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయితే కమ్మగా స్మెల్ తెలుస్తుంది కదండి. కలర్ అయితే తెలియదు అనుకుంటారేమో, స్మెల్ తెలుస్తుందండి. ఇది కొంచెం కొత్తగా నా ఓన్ రెసిపీ అండి. ఇది నేను చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు, మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి చేస్తున్నానండి. మా పిల్లలకైతే ఇది ఫేవరెట్ అండి. ఇంకేంటండి కబుర్లు, కార్తీక మాసం పూజలు, అందరూ హడావిడిగా ఉంటున్నారు కదా. ఇది అందుకే తొందరగా ఈజీగా అయ్యే స్వీట్ ఏదైనా ఉంటే చూడాలి అని చెప్పేసి మీరు కూడా నాతో పాటు చేసుకుంటారు అని చెప్పి పెడుతున్నానండి. మా ఛానల్ కనుక నచ్చుతుంటే సపోర్ట్ చేయండి ప్లీజ్. మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం అండి. ఈ లోపు మిగిలిన ఐటమ్స్ కూడా మీకు చూపిస్తానండి. ఇది ఫ్రై అయ్యే రోస్ట్ చేసుకునే లోపు ఏం లేదండి. ఇది వచ్చేసి మిల్క్ అండి, కస్టర్డ్ మిల్క్. కస్టర్డ్ ఆల్రెడీ యాడ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇందులో మిల్క్ బాయిల్ చేసుకున్నాను. ఇది కస్టర్డ్ని అది కొంచెం అండి, ఒక టూ టీ స్పూన్స్ అంతే, టేబుల్ స్పూన్స్ కదండి, 2 టీ స్పూన్స్ అంతే. ఇది మిల్క్లో యాడ్ చేసుకుని పెట్టుకున్నాను. ఇది 1 బౌల్, స్మాల్ బౌల్ అండి, హాఫ్ బౌల్ అనుకోవచ్చండి దీన్ని. ఇది ఏంటంటే మిల్క్ పౌడర్ అండి. అండ్ ఇది వచ్చి పంచదార పౌడర్ అండి. పంచదారని పౌడర్ చేసుకుని పెట్టుకుని, ఇది ఏ బౌల్తో మనం కీర్ తీసుకున్నామో సేమియాలు, అదే బౌల్తో ఇది దానికంటే ఒక 3/4 భాగం అండి, 1:3 రేషియోలో అండి షుగర్. ఎందుకంటే మనం మిల్క్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాం కదా, మిల్క్ పౌడర్ ఆల్రెడీ కొంచెం స్వీట్గా ఉంటుంది. సో అందుకని నేను కొంచెం తగ్గించానండి. మీకు కావాలనుకుంటే మీరు ఫుల్ బౌల్ ఆఫ్ కూడా వేసుకోవచ్చండి, ఎవరి టేస్ట్కి తగినట్టు వాళ్ళు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకునే రెసిపీ అండి ఇది. కొత్తగా కూడా ఉంటుంది. ఇంతైతే ఫ్రై అయింది, నాకైతే స్మెల్ తెలుస్తుందండి. మీకు కూడా ఇంకా చూడండి, ఇలా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ టైంలో మనం కస్టర్డ్ మిల్క్ ఉన్నాయి కదండి, అవి ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుందాం. మనకి ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి. మనకి ఫ్లేవర్ కావాలి కదండి కస్టర్డ్ది. మరి ఎక్కువ వేసుకున్నా మనకి అది స్మూత్గా సేమియాలా అయిపోతాయండి. ఇవి చూసుకుని వేసుకోవాలండి. అందుకే ఇంకొంచెం పడతాయండి. ఇవి కొంచెం సరిపోలేదండి, ఇంకొంచెం వేసుకుందాం. 2 టీ స్పూన్స్ వేసుకున్నాను కదా. ఇప్పుడు మిల్క్ పౌడర్ వేసుకుందామండి. ఇందులో మనం కావాలంటే పచ్చి కోవా ఉంటుంది కదండి, స్వీట్ కోవా,
అది కూడా యాడ్ చేసుకోవచ్చండి. అప్పుడు షుగర్ కొంచెం తక్కువ అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలండి, ఇంకా తక్కువ వేసుకోవచ్చండి అప్పుడు షుగర్. కోవా అయితే వేసుకుంటే, నేనైతే కోవా వేయట్లేదండి. ఇప్పుడు షుగర్ పౌడర్ అండి. ఇది కొంచెం షుగర్ కొంచెం మెల్ట్ అవుతుందండి, ఎందుకంటే షుగర్ కొంచెం వాటర్ వస్తుంది కదండి, అది కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ కొంచెం అండి, జస్ట్ ఎక్కువ అవసరం లేదు, కొంచెం లిక్విడ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చూసుకుంటే సరిపోతుందండి. చూడండి వెట్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో కొంచెం అడుగునంటే ఛాన్సెస్ ఉంటాయండి. ఇప్పుడు కొంచెం తొందరగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేద్దామండి. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను మీకు. చూడండి ఈ కన్సిస్టెన్సీ వచ్చిందండి నాకైతే. ఇది మీకు ఒకవేళ ఇంకా డ్రైగా ఉంది అనిపిస్తే కనుక ఇంకా మీకు కావాలంటే కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. నాకైతే సరిపోయినాయి. ఒకవేళ మీకు సరిపోలేదు ఒకవేళ అని అంటే కనుక యాడ్ చేసుకోవచ్చండి. యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇది చల్లారిపోతే కనుక మనకి రావండి షేప్స్. ఇప్పుడు ఒక స్పూన్ తీసుకుందాం, ఒక బౌల్ తీసుకుందామండి. అంటే నేనైతే ఇది నెయ్యి డబ్బాకి వస్తాయి కదండి మూతలు, క్యాప్, అది పెడుతున్నానండి. అది వేసుకుంటాను. నాకు ఈ సైజ్ అయితే బాగుంటాయి పిల్లలకి తినడానికి అనండి. దీనిలో ఒక స్పూన్ సహాయంతో దీన్ని తీసుకుని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకుంటే ఇవి షేప్ వస్తాయండి. బాగుంటాయండి, పిల్లలకి హ్యాపీగా అనిపిస్తాయి. ఇలా చిన్న చిన్నగా క్యూట్గా ఉంటే బాగా అనిపిస్తాయి కదా తినడానికి కూడా పిల్లలకి. చూడండి ఒక ప్లేట్లో పెట్టుకుందామండి. ఇలా అన్నీ చేసుకుని వద్దామండి. చూడండి ఫైనల్లీ ఇలా అయితే రెడీ అయినాయండి. ఇలా రెడీ చేసుకోవాలి. ఇవి ఇలాగే తిన్నా పర్వాలేదండి, లేకపోతే కాదు చల్లగా ఉంటే బాగుంటాయి అనుకుంటే ఫ్రిడ్జ్లో కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చండి. మా పిల్లలకి ఇస్తానండి టేస్ట్ చూడడానికి.